హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. అయితే సూపర్గా ఉన్నారు. మీరందరూ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హైదరాబాద్ వచ్చానని చాలామంది అయితే మా ఇంటికి రండి మేడం, మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అయితే మీటింగ్ దగ్గరకు కూడా వచ్చి కలిసారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ముందైతే మా ఇంటికి రండి అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా నన్ను వాళ్ళ ఇంట్లో మనిషి అనుకొని పిలిచారు కదండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి అండి జీవితానికి. అంటే మనకి ఎవరో తెలియని వాళ్ళు కూడా మనకు బంధువుల్లాగా అయిపోయారు అంటే బికాజ్ హెర్బల్ లైఫ్ మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. సేమ్ టైం బరువు తగ్గేలా చేసి ఇలాంటి ఒక మంచి కోచెస్ని, కుటుంబాన్ని, మంచి కస్టమర్స్ని కూడా ఇచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను తెలుసు కదండి, కోంపల్లి హైదరాబాద్ కంపెనీ ట్రైనింగ్కి అయితే వచ్చానమాట. నేను మా కోచెస్ అందరం వచ్చామండి. చాలా హ్యాపీగా. తెలుసు కదండి, ఈ కంపెనీ ట్రైనింగ్ వచ్చేసి జస్ట్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కాదండి, కొంచెం క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని రావాలి. ఇలా మేమందరం క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. తినొచ్చి మాధవి గారండి, తెనాల నుంచి అనమాట. మాధవి గారి టీము వాళ్ళందరూ క్వాలిఫై మరీ వచ్చారండి. తెనాల నుంచి వచ్చారు. మాధవి గారు ఫస్ట్ నా దగ్గరికి వెయిట్ లాస్ కోసమే వచ్చారండి. వెయిట్ తగ్గాక కోచ్ ఆపర్చునిటీ అడిగారనమాట. తను బిఫోర్ వచ్చేసి మిషన్ టైలర్ బ్యాక్గ్రౌండ్ అండి, టైలరింగ్ చేస్తారనమాట. టైలర్ బ్యాక్గ్రౌండ్లో సరైన ఇన్కమ్ రావట్లేదు, నాకు ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ ఉందా, మరి న్యూట్రిషన్ వాడటానికి ఇంకేమన్నా ఉందా అని అడిగితే నేను అప్పుడు కోచ్ ఆపర్చునిటీ చూపించానండి. తను కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి 1 year దాకా అవుతుందండి. 9 months కంప్లీట్ అయింది. అసలు కస్టమర్గా వచ్చి అయితే 1 year కంప్లీట్ అయిందనమాట. తను మంచిగా ఇప్పుడు కోచ్గా మంచి ఆపర్చునిటీ తీసుకొని మంచి టీంని బిల్డ్ చేసుకొని చాలా హ్యాపీగా హెర్బల్ లైఫ్ అయితే చేసుకుంటున్నారండి. ఇలా చేసుకోవచ్చండి. మరి మాధవి గారు ఏం చదువుకోలేదు. మాధవి గారు నార్మల్ హౌస్ వైఫ్, కానీ మంచిగా చేసుకుంటున్నారు. ఇలా మీరు కూడా ఎవరైనా కోచ్ ఆపర్చునిటీ చేసుకోవాలి. లేదు మాధవి గారి లాగా మీరు కూడా 25 kgs పైన బరువు తగ్గాలనుకుంటున్నారు. తను 25 kgs పైన బరువు తగ్గారండి. తనది బిఫోర్ ఆఫ్టర్ నా రీల్స్లో ఉంటుంది, నా ఇన్స్టాలో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. నా ఇన్స్టా చెక్ చేయండి. పావని పొట్ల వి అని ఉంటుంది ఇన్స్టా. పావని పొట్ల అని కొడితే వచ్చేస్తాను ఆటోమేటిక్గా ఇన్స్టాలో. అక్కడ నేను ఎవరైతే వెయిట్ లాస్ చేశానో వాళ్ళందరి బిఫోర్ ఆఫ్టర్ నేను చాలా వరకు పోస్ట్ చేశాను అనమాట. అక్కడ మీరు చూసుకోవచ్చు. కస్టమర్లు కానీ కోచెస్ కానీ చాలామంది ఉన్నారనమాట, చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ట్రైనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగా జరిగిందనమాట. ఆ ట్రైనింగ్ వచ్చేసి మనకి అక్కడ కొంచెం హిందీలో, ఇంగ్లీష్లో ఇలా చెప్తూ ఉన్నారు. కానీ మేము తెలుగులో వినడానికి మనకి ఇస్తారనమాట, ట్రాన్స్లేషన్స్ లాగా ఇస్తారు. అవి పెట్టుకొని మేము తెలుగులోనే విన్నాము. అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఒక ఫెస్టివల్ లాగా ఎంజాయ్ చేసాం అనమాట. కంపెనీ ట్రైనింగ్స్ ఒకలాగా ఉంటాయి, మా ట్రైనింగ్స్ ఒకలా ఉంటాయండి. సేమే జరుగుతాయి, అన్నీ అటు ఇటుగా సేమే ఉంటాయి. కానీ మనం ఉండే విధానం, మన ట్రైనింగ్లో ఏంటంటే అంత మాదే అన్నట్టు ఉంటుంది, పెత్తనం అంతా మందే అన్నట్టు ఉంటుంది. కంపెనీ ట్రైనింగ్లో మనం వెళ్తాం, మనకి బాధ్యతలు ఉండవు. కంపెనీ ట్రైనింగ్లో మన ట్రైనింగ్ అనుకోండి, ఇప్పుడు విజయవాడలో రేపు 26, 27వ తారీఖు మనకి ట్రైనింగ్ జరుగుతుంది. అందులో ఏంటి, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మాకు బాధ్యతలు ఉంటాయి. ఈ ట్రైనింగ్ అంతా మాదే, మనమే చేస్తున్నాం, మందే, బాగా జరగాలి, ఇది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. కానీ కంపెనీ ట్రైనింగ్లో ఏముంది, వస్తాం అత్తగారింటికి, అదే అమ్మగారింటికి వచ్చినట్టు వస్తాం, మొత్తం వింటాము, ఫుడ్ పెడతారు వాళ్ళే, మంచిగా ఫుడ్ తింటాము, మంచిగా పిక్స్ తీసుకుంటాం, చక్కగా వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఏమి ఎవరు వచ్చారు ఏంటి, వాళ్ళకి ఫ్రెష్లు అందాయా, వీళ్ళకి భోజనం అందిందా, సరిగ్గా భోజనం చేశారా, అందరు మంచిగా కూర్చున్నారా, సిట్టింగ్ కరెక్ట్గా ఉందా, అలా ఏమి మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదండి. కంపెనీ ట్రైనింగ్లో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. మంచిగా నేనైతే మామూలుగా వేరే కంట్రీ వెళ్తే నేను మామూలుగా టాప్ ఇలా జీన్స్ వేసుకుంటాను. మన కంట్రీలో ఎప్పుడూ వేసుకోలేదు, ఇక్కడ వేసుకున్నాను ఈ ట్రైనింగ్లో. అయితే అందరు చాలా బాగుంది మేడం, చాలా బాగున్నారు, కలర్ కాంబినేషన్ మీరంతా చాలా బాగున్నారని మా కోచెస్ అందరు చెప్పారు. నాకు ఇంకా హ్యాపీగా, అంతే కదండి. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే, మీరు బాగా బరువు తగ్గారని చెప్పినా, మీరు బాగున్నారని చెప్పినా భలే అనిపిస్తుంది కదా. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక పాయింట్. అందరూ సీనియర్ కోచెస్ అనండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సీనియర్ కోచెస్ అయితే ఈ ట్రైనింగ్కి వస్తారు. నేనైతే మంచిగా చాలా ముందు కూర్చోడానికి క్వాలిఫై అయ్యాను. నేను హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యాను కాబట్టి చాలా ముందు కూర్చొని చూశాను. వీడియోస్ తీసుకోవడానికి అలా వెనక్కి వచ్చాము అనమాట. మేమందరం క్రౌడ్ని చూడటానికి, వీడియోస్ తీసుకోవడానికి. కంపెనీ గ్రోత్ నెక్స్ట్ లెవెల్ జరిగింది. అంటే మనం చూస్తున్న ఈ 10 సంవత్సరాల్లో నెక్స్ట్ లెవెల్లో కంపెనీ గ్రోత్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఇంకా గ్రో అవుతుంది. మీరందరూ ఇంకా బాగా చేయాలి, బాగా చేస్తున్నారు మీరందరూ అని నాకు చెప్పినట్టు అప్రిషియేట్ చేశారు. మంచి ఫుడ్ పెట్టారండి, పుల్కాస్, బిర్యానీ, సాంబార్ రైస్, స్వీట్, అన్నీ మంచి ఫుడ్ అయితే పెట్టారు. మంచి ఫుడ్ తిని
మళ్ళీ ట్రైనింగ్లో కూర్చున్నాం అందరం చక్కగా. చెప్పాను కదా చాలా ముందు కూర్చున్నాను నేను అని చెప్పేసి, ఇలా చాలా ముందు కూర్చుంటాను అనమాట. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుంది. నేను మంచిగా క్వాలిఫై అయ్యాను కాబట్టి అందరికన్నా ముందు కూర్చొని ట్రైనింగ్ విన్నాను, ట్రైనింగ్ చూశాను, వీడియోస్ తీసుకున్నాను, అప్రిషియేషన్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ మీరు అందరు నన్ను ఇలా బిలీవ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ బిలీవ్నెస్ నేను ఎప్పుడు కాపాడుకుంటాను, ఎప్పుడు మీకు మంచి సర్వీస్ అందిస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. తప్పకుండా మీకు అవన్నీ దొరుకుతాయి. ఓకేనా? బాయ్ బాయ్ అండి అందరికీ.